మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయాన్ని మరోసారి మూసివేశారు. ఏడుపాయల వద్ద మళ్లీ వరద ఉధృతి పెరిగింది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంలో ఆలయం వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భక్తుల భద్రత దృష్ట్యా అర్చకులు తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేశారు. రాజగోపురంలో అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. తెల్లవారుజామునే ఆలయ అర్చకులు మాత్రమే గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన, నైవేద్యం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 27 రోజుల తర్వాత ఇటీవలే ఆలయాన్ని తెరిచారు. 2 రోజులుగా గర్భాలయంలోని మూల విరాట్ దర్శనం భక్తులకు కల్పించారు. వరద ఉధృతి పెరగడంతో మళ్లీ మూల విరాట్ దర్శనం నిలిపివేశారు. వరద తగ్గగానే అమ్మవారి మూల విరాట్ దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫోన్లలో అందించే సిద్ధంగా ఉన్నారు. క్రాంతి కుమార్, మొత్తానికి ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయాన్ని మరోసారి మూసివేశారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మళ్ళీ నిన్న మొన్న కురిసిన వర్షాలతోటి మెరట్లోకి వరద ఉధృతి పెరిగింది. మంజీరా నది కూడా ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడంతో సింగూరు జలాశయం గేట్లు తెరిచారు. ఆ సింగూరు నుంచి ఇటు మంజీరా జలాశయం నుంచి నీళ్లు రావడంతో, అంతేకాకుండా ఏడుపాయల వనదుర్గ ఆనకట్ట పైన ఉన్న వివిధ వాగులు వంకల నుంచి కూడా వరద ఉధృతి ఎక్కువ రావడంతో కింద ఏడుపాయల వనదుర్గ ఆలయం ముందున్న 3 పాయలు కూడా మొత్తం కలిసి ఏకపాయగా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గర్భాలయంలోకి వెళ్ళడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల ఆలయ అర్చకులు ఆలయాన్ని మూసేశారు, గర్భాలయాన్ని మూసేశారు. ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురం దగ్గర నుంచి భక్తులకి తాత్కాలిక దర్శనం ఏర్పాటు చేశారు. అయితే మనం చూసిన కదా, గత ఆగస్టు నెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలతోటి ఆలయం అది మంజీరా నది ఉధృతమైన వరద రావడంతో దాదాపు 27 రోజుల పైగా ఆలయాన్ని మూసేశారు. గత 2 రోజుల నుంచి అమ్మవారి దర్శనాన్ని, అంటే మూల విరాట్లో ఉన్న వనదుర్గ అమ్మవారి దర్శనం భక్తులకు కల్పించారు. ఆలయాన్ని శుభ్రం చేసి అదంతా చేసి రాబోయే నవరాత్రి ఉత్సవాల కోసం అక్కడ ఏర్పాట్లు ఇవన్నీ చేస్తుండగా మళ్ళీ ఆ వరద ఉధృతికి షెడ్లు ఇవన్నీ కొట్టుకుంటాయి. వాటన్నిటిని రిపేర్ చేసి నవరాత్రి ఉత్సవాలకు సిద్ధం చేస్తూనే మళ్ళీ వరద ఉధృతి పెరిగింది. దీంతో మళ్ళీ ఆలయాన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం కాస్త తక్కువ ఉండడంతో ఆలయ అర్చకులు జాగ్రత్తగా గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారికి నిత్య పూజ కైంకర్యాలు నిర్వహించి వచ్చారు. ఆలయాన్ని మూసేశారు. మళ్ళీ ఒక వరద తగ్గితే కనుక ఎమ్మటే భక్తులకి అమ్మవారి దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి కుమార్.